మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీని రెండో రోజు కస్టడీలోకి తీసుకున్నారు కృష్ణలంక పోలీసులు. ఇవాళ కూడా వంశీపై ప్రశ్నల వర్షం కురిపించనున్నారు. నిన్న వల్లభనేని వంశీని 2.5 గంటల పాటు దాదాపు 30 ప్రశ్నలను సంధించారు. రెండో రోజు విచారణలో భాగంగా విజయవాడ సబ్ జైలు నుంచి వంశీని ఆసుపత్రికి తీసుకెళ్లారు. వైద్య పరీక్షల అనంతరం కృష్ణలంక పోలీస్ స్టేషన్లో విచారించనున్నారు. ఇదే విషయంపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి తిరుమలరావు మనకు అందిస్తారు. తిరుమలరావు, నిన్న మొదటి రోజు విచారణలో భాగంగా ఎటువంటి ప్రశ్నలు సంధించారు పోలీసులు? ఇవాళ ఏ కోణంలో దర్యాప్తు కొనసాగబోతోంది? హరీష, రెండో రోజు వల్లభనేని వంశీని విజయవాడ సబ్ జైలు నుంచి ఏదైతే ఉందో 9 గంటల 45 నిమిషాలకు పోలీసులు కస్టడీ తీసుకున్నారు. విజయవాడ సెంట్రల్ ఏసీపీ దామోదర్ నేతృత్వంలో పడమట సీఏ పవన్ కిషోర్ వీళ్ళిద్దరు ఆధ్వర్యంలో ఈ రెండో రోజు కూడా వల్లభనేని వంశీని పోలీసులు కస్టడీ తీసుకున్నారు. కస్టడీ తీసుకున్న అనంతరము విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి అక్కడ వైద్య పరీక్షలు చేసిన తర్వాత విజయవాడలోని నిన్న ఏదైతే పోలీస్ స్టేషన్లో విచారించాలో కృష్ణలంక పోలీస్ స్టేషన్కి మరి కాసేపట్లో తీసుకొస్తాను కూడా అన్ని సిద్ధం చేస్తున్నారు. ఇప్పటికే కృష్ణలంక పోలీస్ స్టేషన్లో ఇక్కడ అధికారులు అయితే విచారించేందుకు కూడా అన్ని ఏర్పాట్లు చేశారు. ఈ కృష్ణలంక పోలీస్ స్టేషన్ సంబంధించి నిన్న విచారించారు. తర్వాత ఈ రోజు కూడా విచారించే సిద్ధమవుతున్నారు. నిన్న ఏదైతే ప్రశ్నలు వేశారో అసలు సత్యవర్ధన్కి నీకు సంబంధం ఏమిటి, ఎందుకు నువ్వు సత్యవర్ధన్ని హైదరాబాద్ తీసుకోవాల్సిన పరిస్థితి వచ్చిందని చెప్పేసి, అదేవిధంగా సెల్ ఫోన్ సంబంధించి నువ్వు ఫోన్ మాతో మాట్లాడిన తర్వాత సెల్ ఫోన్ నువ్వు లోపలికి తీసుకెళ్లి మళ్ళీ తీసుకురాలేదు, ఎందుకు తీసుకురాలేదు, సెల్ ఫోన్లో ఉన్న సమాచారం ఏంటంటూ నిన్న ప్రశ్నల వర్షం అయితే కురిపించడం జరిగింది. అదే వల్లభనేని వంశీ సత్యవర్ధన్ తెలియదు, హైదరాబాద్ నాతో పాటు వచ్చింది సత్యవర్ధన్ నాకు తెలియదు అంటూ నిన్న సమాధానమే చెప్పడం జరిగింది. నాకు 3 సెల్ ఫోన్లు ఉన్నాయి, 3 సెల్ ఫోన్లు సంబంధించి ఏ సెల్ ఫోన్ లోపల తీసుకెళ్ళనేది అది కూడా నాకు తెలియదు, మర్చిపోయిన అంటూ వల్లభనేని వంశీ అయితే సమాధానం చెప్పడం జరిగింది. ఈ రోజు కూడా తాజాగా సత్యవర్ధన్కి నీకు సంబంధం ఏంటి, ఎందుకు నీకు తెలియకుండానే నువ్వు హైదరాబాద్ తీసుకెళ్లావని చెప్పేసి ప్రశ్నలు అడిగేందుకు కూడా సన్నద్ధం అవుతున్నారు. ఏదేమైనప్పటికీ రెండో రోజు కూడా వల్లభనేని వంశీని ప్రశ్నలు అడిగేందుకు కూడా మొత్తం ఒక 20 ప్రశ్నలు అడిగేందుకు సిద్ధంగా ఉన్నామంటూ విజయవాడ సెంట్రల్ ఏసీపీ దామోదర్ మనం చెప్పడం జరిగింది. కీలకంగా సత్యవర్ధన్కి అతనికి సంబంధం ఏంటి, సెల్ ఫోన్ సంబంధించి కీలకంగా ప్రశ్నలు అడిగే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. తర్వాత కిడ్నాప్ సంబంధించి ఎందుకు చేయాల్సి వచ్చింది, గన్నవరము టీడీపీ కార్యాలయంపై దాడి చేసి సంబంధించి సత్యవర్ధన్ ఎందుకు కంప్లైంట్ రిటర్న్ తీసుకున్న దాని మీద కూడా ప్రత్యేకంగా క్వశ్చన్ అడిగే అవకాశం అయితే కనిపిస్తుంది. హరీష, తిరుమలరావు, అంటే ఇక్కడ సత్యవర్ధన్ స్టేట్మెంట్ ఇచ్చిన ఆధారంగా వంశీని పోలీసులు విచారించబోతున్నారు. అయితే ఇవాళ వంశీ ఒక్కరినే విచారిస్తారా? నిన్న కూడా మనం చూసే వంశీతో పాటు ఇంకొక ఇద్దరిని కూడా పోలీసులు విచారించినట్లుగా తెలుస్తోంది. ఈరోజు వంశీ ఒక్కడనే జిల్లా జైలు నుంచి పోలీసులు కస్టడీ తీసుకోవడం జరిగింది. తర్వాత ఎవరైతే ఉన్నారో శ్రీపతి అదేవిధంగా శివరామకృష్ణాన్ని కస్టడీ తీసుకుంటారని చెప్పేసి మనకు తెలుస్తుంది. నిన్న ఏదైతే ఉన్నారో శ్రీపతి అదేవిధంగా శివరామకృష్ణ సంబంధించిన లాయర్లకు ఎలాంటి మెమో కస్టడీ తీసుకుని విచారించేందుకు వాళ్ళకి మెమో ఇవ్వాల్సి ఉంటుంది. కానీ ఆ మెమో ఇవ్వలేదంటూ నిన్న ఎవరైతే ఉన్నారో శ్రీపతి శివరామకృష్ణ సంబంధించిన న్యాయవాది విజయవాడ ఎస్సీ ఎస్టీ స్పెషల్ కోర్టులో అయితే మెమో దాఖలు చేయడం జరిగింది. ఈ మెమో దాఖలు చేసిన నేపథ్యంలో వాళ్ళిద్దరికి సంబంధించి కోర్టుకి లాయర్కి సంబంధించి మెమో ఇచ్చిన తర్వాత వాళ్ళని తీసుకొస్తారని చెప్పేసి అంటున్నారు. మొదటగా వంశీని అయితే ఇవాళ కస్టడీ తీసుకున్నారు. కస్టడీ తీసుకుని ఈ రోజు కూడా టెక్నికల్ ఎవిడెన్స్ ఏదైతే ఉందో సత్యవర్ధన్ స్టేట్మెంట్ రికార్డ్ ఆధారంగా ఈ రోజు టెక్నికల్ ఎవిడెన్స్ పోలీసులు ముందు పెట్టుకుని మీరు చెప్పిన దానికి దీనికి ఎలాంటి పొంతం లేదు, సత్యవర్ధన్ మీతో పాటు మీకు తెలిసే హైదరాబాద్ తీసుకెళ్లారంటూ సత్యవర్ధన్ మాకు స్టేట్మెంట్ ఇచ్చాడు, మీరు చెప్పిన దాంట్లో దీంట్లో నిజం లేదని చెప్పేసి వాళ్ళ పేపర్స్ టెక్నికల్ ఎవిడెన్స్ వంశీకి చూపించి నువ్వు చెప్పేదాన్ని అబద్ధాలే, మీరు చెప్పే దాంట్లో నిజం లేదని చెప్పేసి ఈ రోజు చూపించి అడిగటానికైతే పోలీసులు అయితే సిద్ధం చేస్తున్నారు. ఇప్పటికే దీనికి సంబంధించిన కొన్ని ఫైల్స్ అయితే కృష్ణలంక పోలీస్ తీసుకొచ్చి ముందు పెట్టారు. మరి కాసేపులోనే వల్లభనేని వంశీ కృష్ణలంక పోలీస్ స్టేషన్ రావడం, ఈ ప్రశ్నలన్నీ సంధించేందుకు కూడా ఇక్కడ కృష్ణలంక పోలీసులు అయితే సిద్ధంగా ఉన్నారు. హరీష.